నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారానికి పిడికిలి బిగించిన న్యాయవాదులు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ఓట్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్ఛార్జి చందన నాగేశ్వర్ దొళ్లలో 80 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత బ్లాక్ స్పాట్ల వద్ద 2 నెలల్లోగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు. చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్టు చేశారని టీడీపీ మాజీ మంత్రుల ఆగ్రహం. త్వరలో సరైన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరిక. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సమన్వయ అధికారులు పర్యటించి అక్కడ చేపట్టవలసిన నివారణ చర్యలపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రామ్, జిల్లా ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ కె దినేష్ కుమార్, రవాణా అధికారి కెవి కృష్ణారావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 17 బ్లాక్ స్పాట్లను రోడ్డు ప్రమాదాల ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం సమన్వయ శాఖలు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నివారణ చర్యల్లో అశ్రద్ధ వహిస్తే అటువంటి వారిపై చర్యలకు సిఫార్సు చేస్తామని కూడా పేర్కొన్నారు. సంబంధిత రహదారులను నిర్వహించే కాంట్రాక్టర్లతో మాట్లాడి రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో రక్షణ కల్పించే పనులు 2 నెలల్లోగా చేపట్టిన అన్ని రకాల పనులను పూర్తి చేయాలన్నారు. దేవరపల్లి వైపు ఇతర జాతీయ రహదారులపై నిర్మించిన ఫ్లైఓవర్స్ వద్ద బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. హై రిస్క్ బ్లాక్ స్పాట్ల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని కళాశాలల్లో, డిగ్రీ కాలేజీలలో, ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మోటారు సైకిళ్లు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు. పలు ముఖ్యమైన జంక్షన్ల వద్ద రహదారి భద్రతపై అవగాహన కలిగించేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జాతీయ రహదారులు, R&B, రవాణా, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. గత జనవరి మాసం నుంచి ఆగస్టు మాసం వరకు 611 ప్రమాదాలు జరగ్గా అందులో 243 మంది మృతి చెందగా 594 మంది గాయపడ్డారన్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను, క్రాసింగ్ సమయాల్లో జరిగే ప్రమాదాలను, హెల్మెట్ లేకుండా నడిపే ద్విచక్ర వాహనదారులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు వేగ నిరోధకాలు వంటి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఆ ప్రాంతాలను ఒకసారి తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా సజావుగా ఉంటుందా లేదా పరిశీలించాలన్నారు. జాతీయ రహదారుల ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్ల వద్ద బైపాస్ వంతెన నిర్మాణ పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారని, ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లను DTC, పోలీస్, R&B, నేషనల్ హైవే, విద్యుత్ తదితర అధికారులందరూ కలిసి ఉమ్మడిగా తనిఖీ చేయాలన్నారు. అన్ని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదాన్ని తెలపాలన్నారు. సమావేశంలో జాతీయ రహదారుల PD ఎం సురేంద్రబాబు, R&B SC ESVB రెడ్డి, సమన్వయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేసేలా ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి పలువురు టీడీపీ నేతలు వస్తున్నారు. నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, పితాని సత్యనారాయణ రాజమండ్రి వచ్చి నారా లోకేష్ కుటుంబ సభ్యులను కలిశారు. మేము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ లక్షల కోట్లు దోచుకున్న వారు పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం తెలియదని, లండన్లో ఉన్నానని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు బట్టలు కొట్టేయమన్నావు, చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిపేయమన్నావు ఓ ముఖ్యమంత్రిని. అవన్నీ అరెస్ట్ చేయలేమా? మా దగ్గర పోలీసు లేదా? మాకు యంత్రాంగం లేదా? హెచ్కే బాబు నువ్వేమన్నావు కలెక్టర్ కృష్ణా జిల్లాని మేము అన్నావా? మా దేవానంద్ కమిషనర్ విశాఖపట్నం పోలీసుని విశాఖపట్నం మాట్లాడలేదా? మేము కేసు పెట్టామా? ఇవాళ నా మీద ఎందుకు కేసు పెడుతున్నారు? సంజయ్ అన్నాను, సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడినాం. ఇది కోర్టులో ఉంది కనుక నేను మరీ డీటెయిల్గా పోదొచ్చుకోలేదు. ఏదైనా న్యాయస్థానం పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం అందరం ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడం, పోరాడుతూ ఉంటాం. పోరాడుతూనే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని మేము స్థాపిస్తాం. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక రాక్షస అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచితంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎందుకు ఇంత అన్యాయంగా నువ్వు అక్రమంగా అరెస్టులు చేస్తున్నావు, అవినీతి మరకలకు చేస్తున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. నీకు దమ్ము ధైర్యం లేని, ప్రజాకోర్టులో తీర్పుకి సిద్ధంగా లేని జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, దమ్ముంటే ప్రజాకోర్టులో రండి. ఇటువంటి దుర్మార్గ కేసులు, అవినీతి కేసులు ప్రతిపక్షాలకి అన్యాయంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దని ప్రజలను ఇబ్బంది, సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు. రోడ్డు మీదకి నిజం చెప్పడానికి కూడా రావడానికి వీళ్ళని ఈ ప్రభుత్వంలో ఆలోచన చేయమని, భవిష్యత్తు కాలంలో మీ యొక్క పరిస్థితి ఏంటో చక్కదించుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాం. న్యాయ వ్యవస్థకు కూడా కళ్ళు కప్పొద్దు, అవినీతి మరకలు అంటించొద్దని. జనం ఆరోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. కాతేరు గ్రామంలో సచివాలయ 5 వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారిని ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక వారికి మనోధైర్యాన్ని అందించారు. విద్య, వైద్యం జగనన్నకి 2 కళ్ళని అన్నారు. ప్రజల ముంగిటికే అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రజలకు వైద్యం కూడా అందించాలన్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో కాతేరు సచివాలయం 5 పరిధిలోని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆచంట కళ్యాణ్, సచివాలయం 5 కన్వీనర్ గూడూరి సురేష్, దార్ల రాము మరియు పొన్నాడ నూకాచారి, పుట్టా నాగేశ్వరరావు, నవీన్ శంకర్, చీకట్ల కిరణ్, బోనే శ్రీను, ఇమ్మంది సత్య, శ్రీశైలపు సతీష్, తుమ్మా రంగా, మేడూరి సందు, మదిని రాజేష్, ద్వారంపూడి రెడ్డి, నందు మరియు 4వ సచివాలయ కన్వీనర్సు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష కాతేరులో సచివాలయ 5 పరిధిలో జరుగుతుంది. సుమారుగా 600 మంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ మనం చూసుకుంటే ఈరోజు ఎక్కడ కూడా మీరు ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు. నేరుగా మీ ఇంటికి, మీ గుమ్మంలోకి, మీ గడపలోకి వచ్చి మా యొక్క సిబ్బంది ఏఎన్ఎంలు కానీ, మాకు ప్రోత్సాహకులు కానీ, మాకు వాలంటీర్లు కానీ, మాకు కన్వీనర్లు కానీ మీ ఇంటికి వచ్చి ఈ యొక్క బ్లడ్ టెస్టులు కానీ ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో అన్నీ తీసుకుని మీకు ఒక వైద్య పరీక్షలు ఉచితంగా చేపడుతున్నాం. అదే ఏదైనా ఒక ప్రైవేట్ రాజమండ్రి 5 బళ్ల మార్కెట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రాజమండ్రిలోని
ఐదుబళ్ల మార్కెట్ 18వ వార్డులో వెల్లంకి వారి వీధిలో శ్రీ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ యూత్ ప్రెసిడెంట్ పితా రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గీసాల సిద్ధు, సాయి, పండు, సత్తి ప్రభుకుమార్, కాలేపు శంకర్, జగదీష్, కాకర్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దుళ్లలో 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ శంకుస్థాపన చేశారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం దుళ్లలో సుమారు 80 లక్షల నిధులతో చందన నాగేశ్వర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే మహిళలకు పెద్దపీట వేస్తూ వారు అన్ని విధాల ఆర్థిక స్వావలంబన పొందాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. అందరికీ మెరుగైన వైద్యం, ఉన్నత విద్య, ఆరోగ్యకరమైన త్రాగునీరు అందించడానికి కోట్లాది రూపాయలు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలాంటి దళారులు లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాంటి వైసీపీ పార్టీకి ప్రజలంతా అండగా ఉండి ముందుకు నడిపించాలని చందన కోరారు. తొలుత జనజీవన్ మిషన్ పథకంలో ఎస్సీపేటలో 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన 22 లక్షల రూపాయలతో నిర్మించే త్రాగునీటి ట్యాంక్ నిర్మాణానికి, అదే పేటలో 16 లక్షల రూపాయలతో జీజీఎంపీ నిధులతో నిర్మించే ప్రధాన డ్రైన్కు కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభించారు. స్థానిక బీసీ వినాయక కాలనీ యందు జలజీవన్ మిషన్ పథకంలో 31,60,000తో నిర్మించే పైప్ లైన్, త్రాగునీటి కుళాయిలు ఏర్పాటుకు చందన శంకుస్థాపనలు చేశారు. గంపల వీధి వద్ద వివర్స్ కమ్యూనిటీ భవనంలో ఇతర నిర్మాణాలకు కూడా 3 లక్షలు అందేలా చందన ప్రకటించారు. లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన చందన నాగేశ్వర్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. అలాగే దళితవాడ బీసీ కాలనీ వద్ద మహిళలు పూలమాలలు వేసి శాలువుతో ఆయన్ని సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, వైసీపీ అధ్యక్షులు తాతపూడి బాబీ, కన్వీనర్లు సన్నపు బ్రహ్మానంద, జలగం గంగాధర్, నామాల సరోజిని, వార్డు సభ్యులు నామాల సుధాకర్, పిచ్చుకు చినవెంకట్రావు, వట్టి శివ హై స్కూల్ చైర్మన్ నూలు సోమేశ్వరరావు, కంటిపూడి సాయి, డీసీఎంఎస్ డైరెక్టర్ అయినవిల్లి వెంకటేశ్వర్లు, కాలపు బుల్లయ్య, ఆర్డబ్ల్యూఎస్ జేఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వారధులని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 40వ డివిజన్లో వార్డు ఇన్ఛార్జి శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ దొంగ మంగళలక్ష్మి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కోలాహలంగా సాగింది. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తూ అదే తరుణంలో సమస్యలపై కూడా తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు. డివిజన్ పరిధిలో గత వారం రోజులుగా జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సభ స్థానిక బృహన్నలపేట సచివాలయ వీధిలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందిని అభినందించారు.
ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా జగనన్న పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని అందుకున్న ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్లీ జగనన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు వేగ నిరోధకాలు వంటి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ప్రజలకి సుమారుగా 22,000-23,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయారు. మరి నిజంగా నాకు కూడా చాలా బాధ కలుగుతాం. అదే అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఉంటే అతను ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్లకుండా అడ్డుకునే కార్యక్రమం చేసేవాడు. మరి మీరు అడగచ్చు, నువ్వు ఉన్నావు కదా. మరి నేను 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను, ఒక్కొక్కసారి 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్నాము. మరి ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ ఇప్పుడు జరగకుండా ఉండే విధంగా మీరందరూ జగనన్న సైనికులై ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడి శ్రీనివాస్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలను ప్రశంసించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పథకాలు పొందాలంటే అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చేదని, జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే గాని అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందేవి కావని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం వైఖరిని బేరీజు వేసుకోవాలన్నారు. ఇటువంటి పారదర్శక పాలన సాగిస్తున్న సీఎం జగనన్నను మళ్లీ సీఎం చేయాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు, బత్తిన అన్నవరం, ఎలమంచిలి నాగరాజు, దమ్ము అప్పాజీ, ఇన్స్పేట అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, నాయకులు దుంగా సురేష్, తగరం సురేష్, నందన్ స్వామి, రేగుళ్ల నాని, సప్పా ఆదినారాయణ, సుంకర అంజిబాబు, దొంగా కుమార్, వట్టికూటి కృష్ణవేణి, కనకదుర్గ, నాగులాపల్లి లక్ష్మణరావు, డాక్టర్ కె రాజశేఖర్, బసరబోయిన విజయశంకర్, విస్సారపు కాశీ విశ్వనాథ్, రఘుపాత్రుని సాయిబాబా, మార్గాని బుజ్జి, గోడాల శ్యామ్ సుందర్, పాలూరి శ్రీనివాస్, గుత్తుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కాలంలో భాగంగా ఈరోజు 40వ వార్డులో దొంగా మంగళలక్ష్మి గారు, సురేష్ గారు ఆధ్వర్యంలో వార్డంతా పర్యటిస్తున్నాం. స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ పోల్స్, కరెంటు దీపాలు లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సత్వరమే పరిష్కరించడానికి అందరితో అధికారులతో మాట్లాడాం. అదేవిధంగా అందరికీ కూడా పథకాలన్నీ అందుతున్నాయి. కొన్ని చోట్ల కరెంటు బిల్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించి దానికి తగిన చర్యలు తీసుకుని ఎందుకు వస్తున్నాయో కూడా దాన్ని చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే అన్నిటిని పరిష్కరిస్తాం. జనాలు కూడా జగనన్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో 80%, మోర్ దాన్ 80% పీపుల్కి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జనాలంతా కూడా జై జగన్ అని అందరూ అంటున్నారు. సో జగన్ గారి పాలన చాలా అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. చాలా వరకు కూడా సమస్యలు లేకుండా మాత్రం చేసుకోగలిగాము. ఇంకా కొద్దిగా టైం తక్కువ అవడం వల్ల కొంతమందికి లైట్లు అవి వేయించకపోవడం అనేది కొద్దిగా పని మిగిలింది. అది కూడా మేము రేపటికల్లా పూర్తి చేసి ఈ గడప గడప కార్యక్రమం పూర్తి అయిపోద్ది. పూర్తిగాను ఇవాళ ముగింపు సభ అన్నది పెట్టుకున్నాము. అందరికీ నాకు సహకరించిన మొత్తం స్టాఫ్, నా పార్టీ నాయకులకి, అన్నదమ్ములు అందరికీ కూడా, సచివాలయం స్టాఫ్కి ఏంటి, ఆర్పీలకి, మొత్తం డ్వాక్రా మహిళలు ఏంటి, అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నాకు ప్రోత్సహించినందుకు పెంచిన 20 రూపాయల వెల్ఫేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని రాజమండ్రి బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంక్షేమ నిధి 4 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని కోరుతూ రాజమండ్రి బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయవాదుల వెల్ఫేర్ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదులు చెరుకూరి వెంకట్రామారావు చౌదరి, సుమన్ పాల్, ధర్నాల కోట వెంకటేశ్వరరావు, మొగతాపల్లి రామకృష్ణ,
అవిడి రూపా రాజేశ్వర్లు దీక్షలో పాల్గొన్నారు. ఉద్యమ కమిటీ ప్రతినిధులు అంబటి మురళీకృష్ణ, నర్సింగ్ శ్రీనివాసులు దీక్షితులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వచ్చి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఏపీ బార్ కౌన్సిల్ ఇటీవల జారీ చేసిన ₹20 వెల్ఫేర్ స్టాంప్ తక్షణమే రద్దు చేయాలని, న్యాయవాదుల సంక్షేమ నిధి 10 లక్షలకు పెంచాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే చేయాలని, మరణించిన న్యాయవాద కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల సంక్షేమ నిధి మ్యాచింగ్ గ్రాంట్ నుంచి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రీస్ నుండి రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న శివాజీకి రాజమహేంద్రవరంలో తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. డెఫ్ టెన్నిస్ ప్లేయర్ పతకాలు సాధించి తిరిగి ఇండియాకు వస్తున్న క్రీడాకారులు పిల్లా శివాజీకి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో పలువురు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. పిల్లా రత్నకుమారి, పిల్లా బాలా దంపతుల కుమారుడు పిల్లా శివాజీ 25 ఏప్రిల్ 2006 జన్మించారు. శివాజీ 6వ సంవత్సరం నుంచి టెన్నిస్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. జూలై నెలలో కేరళలో జరిగినటువంటి వరల్డ్ టెఫ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్లో పాల్గొని అందులో బాయ్స్లో ఫస్ట్, సీనియర్స్లో సెకండ్ అయ్యి తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇండియా తరపున 6 సెలెక్ట్ చేయగా 2 బాలికలు, 4 బాలురు గ్రీస్ వరల్డ్ బెస్ట్ టోర్నమెంట్ వివిధ దేశాల ఆటగాళ్లతో తలపడి సింగిల్స్లో బ్రాంజ్ మెడల్, రాజస్థాన్కు చెందిన ఆటగాడితో డబుల్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2024 నవంబర్లో ఏషియన్ గేమ్స్లో డెఫ్ టెన్నిస్, ఏషియన్ గేమ్స్ 2025 డెఫ్ ఒలింపిక్స్లో కూడా పాల్గొనే విధంగా కృషి చేస్తున్నామని, భారతదేశానికి మెడల్స్ సాధించే విధంగా కృషి చేస్తున్నామని పిల్లా బాలా తెలిపారు. వీడు ప్రత్యేకంగా ఏమిటంటే ఈ టెన్నిస్లో మంచి దేశంలో మంచి పేరు రావడం కోసం, వీడు ఒక మంచి ఆటను ప్రదర్శించడం కోసం ఈయన స్పెయిన్ కూడా పంపించడం జరిగింది. స్పెయిన్లో కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా స్పెయిన్ కూడా వెళ్తాడు. నెక్స్ట్ ఇయర్ నవంబర్ 24 ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, డెఫ్ ఏషియన్ గేమ్స్లో పాల్గొనడానికి. ఆ తర్వాత 2025 డెఫ్ ఒలింపిక్స్ ఒకటి ఉన్నాయి డిసెంబర్లోను. ఈ రెండిట్లో కూడా పాల్గొనడానికి వీనికి స్పెయిన్ పంపించి స్పెయిన్లో మంచి తరబేదునిచ్చి దేశానికి మంచి మెడల్స్ రప్పించేటట్టు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. బాబుకి కోచింగ్ స్పెయిన్లో ఇప్పిస్తున్నాను. అధికార దాహంతో అర్హులైన వారికి ఓట్లు తొలగించడమే, ప్రజల తీర్పును అపహాస్యం చేయడమే అనే విషయాన్ని వైకాపా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గాంధీపురం ప్రియాంక గార్డెన్స్లో రాజమండ్రి రూరల్ మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై, రాజధానిపై, యువతకి విద్యా ఉపాధి అవకాశాలపై ఏనాడూ దృష్టి సారించలేదని, దొంగ ఓట్లు సృష్టిపై మాత్రం పూర్తిగా దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2019లో టీడీపీ హయాంలో వేల కొద్దీ దొంగ ఓట్లు నమోదయ్యాయని, వాటిని తొలగిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారని, అన్ని వేల ఓట్లు దొంగ ఓట్లయితే వైసీపీ అంత భారీ విజయం ఎలా సాధించిందని, దొంగ ఓట్ల పేరుతో టీడీపీ ఓట్లు తీసివేయడానికి ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని గోరెంట్ల మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తల సానుభూతి పరుల ఓట్లు తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఇప్పటికే రూరల్ నియోజకవర్గం ఓటరు వెరిఫికేషన్ పూర్తయిందని, అలాగే BLOలు ఇప్పటికే ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేశారని, దాని క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టాలని, డబుల్ ఎంట్రీలు, డెత్ ఓటర్లు, శాశ్వతంగా అడ్రస్ వదిలి వెళ్లిన వారు ఓట్లపై, కొత్తగా చేర్చిన ఓట్లపై తొలగించే ప్రక్రియలో జాగ్రత్త వహించాలని అన్నారు. కేంద్రం అక్టోబర్లో రిలీజ్ అయ్యే డ్రాఫ్ట్ రోల్ ప్రకటించే జాబితాలో కొత్త ఓట్లు వచ్చే అవకాశం ఉందని గోరెంట్ల అన్నారు. ఈ సందర్భంగా జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవికుమార్ మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి మన దృష్టి మళ్లించి వైకాపా ప్రభుత్వం దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించిందని నాయకులు కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేసి బాబుపై కక్షపూరితంగా అక్రమంగా కేసులు పెట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, గంగిన హనుమంతరావు, దందమూడి ప్రసాద్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, కామిని భాస్కర్రావు, తలారు మూర్తి, దుద్దుపూడి రమేష్, దారా అన్నవరం, మట్టా శ్రీనివాస్, బొప్పన శ్రీను, వేముల చిన్నయ్య, గారపాటి నాగేశ్వరరావు, కొల్లి వెంకట్రావు, మాడా ఈశ్వరరావు, ఉండవల్లి బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ 10 రోజులు కూడా కష్టపడి ఈ దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్త పడకపోతే మన తప్పుదారి పట్టించిన వాళ్ళు అవుతాడు. దాని మీద సరైన చర్యలు తీసుకొని అందరికీ విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యక్రమం. మా వాళ్ళందరికీ కూడా 263 బూతులు కూడా ఓటర్ లిస్టులు ఇచ్చాం. ఇప్పటికే 3 సార్లు వెరిఫికేషన్ అయింది. ఇప్పుడు కొత్తగా అక్టోబర్లో భారీ ఎత్తున మార్పులకు గురవుతోంది. నెల రోజులుగా చంద్రబాబు గారు జైల్లో ఉన్న దాన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల అన్ని చోట్ల కూడా మేల్కోవాలని, దాన్ని ఎందుకో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ఆసరా చేసుకొని వెరిఫికేషన్ చేయండి. జనవరిలో ఫైనల్ లిస్ట్ వచ్చాక మనం ఏమీ చేయలేం. ఈ లోపలే తప్పులన్నింటినీ కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ రోజున అరాచక ఆటవిక బాబు గారిది ఏ విధమైన తప్పు లేదు అని ప్రజలకి వివరిస్తూ, అంతేకాకుండా బాబు గారి భవిష్యత్ గ్యారంటీ ఏంటి అనే ప్రోగ్రాం కూడా అందరికీ చెప్పుకుంటూ మా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ముందుకు సాగుతారు. ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని విధాలైన జగనన్న ఆరోగ్య సురక్ష, ప్రజల ఆరోగ్యానికి రక్ష అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత చెప్పారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని కాతేరులో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డాక్టర్ పద్మలత పరిశీలించారు. కాతేరు 4వ సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శించిన డాక్టర్ పద్మలత అక్కడ జరుగుతున్న వైద్య పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆచంట సుబ్బారాయుడు, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, కన్వీనర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆచంట కళ్యాణ్, కన్వీనర్లు పి సురేంద్ర, జి సురేష్, ఎం దుర్గారావు, నాయకులు బందుకొండ వెంకటలక్ష్మి, కప్పల కుమారి, దేవమాలతి, మానుకొండ వెంకట్రావు, విప్పర్తి చంద్రశేఖర్, అక్కాబత్తుల శ్రీనివాస్, కృష్ణరాజు, ఎల్పే సురేష్, పి శివరాం, ఈతకోట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఆయన జీవితం నుంచి వచ్చి ఆయన కంటే ఇంకా 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని. ఎందుకంటే రాష్ట్రం అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు మీ అందరూ కూడా ఆయనకి దీవించాలి. బాబు నీ ఆరోగ్యం కూడా బాగుండాలి, ఎప్పటికీ నువ్వే మా సీఎం అని చెప్పి దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక వైఎస్ఆర్సీ నాయకులకి, ఎండిఓ గారికి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కళా గౌతమి సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రచయితల సమావేశానికి మంచి స్పందన లభించింది. రాజమహేంద్రవరం కళా గౌతమి సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సంజీవ్ కుమార్ నేతృత్వంలో డాక్టర్ బివిఎస్ మూర్తి పర్యవేక్షణలో రచయితల సమావేశం జరిగింది. నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం, శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతుల సమాధి మందిరం పక్క కుటీరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశ్రాంత జడ్జి ఎస్ఆర్ పృథ్వీ, కవయిత్రి, రాజ్యలక్ష్మి కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ సుగుణ, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, బిహెచ్ రాజేంద్రదేవి, డాక్టర్ బేతా శారదాదేవి, వివి సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఉపాధ్యక్షులు ముంగిడి సూర్యనారాయణ, కళ్ళా నాగేశ్వరరావు, వరాహగిరి కృష్ణమోహన్, దేవులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, బి వీర్రాజు తదితరులు కవితలను వినిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారానికి పిడికిలి బిగించిన న్యాయవాదులు,
రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ఓట్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్ఛార్జి చందన నాగేశ్వర్ దొళ్లలో 80 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత బ్లాక్ స్పాట్ల వద్ద 2 నెలల్లోగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు. చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్టు చేశారని టీడీపీ మాజీ మంత్రుల ఆగ్రహం. త్వరలో సరైన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరిక. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే CCC 2 గంటల వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.